హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టిఫిన్లు అయిపోయినాయా? టిఫిన్ సెక్షన్ అయింది, ఇప్పుడు వంట సెక్షన్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఈరోజు చేయబోయే ఇంగ్రీడియంట్స్: బీరకాయ పచ్చడికి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, బీరకాయ ముక్కలు, చింతపండు వేస్తాను, పక్కన పెడతాం. ఇదేమో పప్పు, ముద్దపప్పు ఉంది కొంచెం, దానికేమో ఇగో బచ్చల కూర, మునగాకు, గోంగూర, ఇది పులి చింతాకు. ఈ మూడు, ఈ గోంగూరను ఈ పులి చింతాకు పుల్లగా ఉంటుంది. ఈ పులుపు సరిపోద్ది, ఇందులో చింతపండు అవసరం లేదు. పప్పు ఉడికిపోయింది కదా, ఈ ఉడకబెట్టి పప్పు కలిపేసుకుని తాలింపు పెట్టుకోవటమే. ఇది వేసేస్తాను, ఇది ఉడకపెట్టుకుంటాం. పక్కనేమో ఇక్కడ కింద ఫ్లోరు నీట్గా చేసుకున్నాకే ఇవన్నీ వేస్తా. ఓకేనా? ఇందాక అట్టిగా చేసాం కదా, అది దీని మీద పెట్టేద్దాం. దీనికేమో ఇంకో మూకుడు ఇక్కడ ఉంది, పెడతాం. ఈ బాగా బంగ పెట్టేసి మిక్సీ పెట్టేసుకుంటాం. ఒకసారి ఇప్పుడు మూకుడు పెట్టి గ్యాస్ తీసుకున్నాము. కొద్దిగా ఆయిల్ తీసుకుంటాం. బీరకాయ పచ్చడికి ఆయిల్ వేద్దాం. చలి పెరిగింది కదా, చలికి కొంచెం నేరుగా ఇవన్నీ అవుతుంది, గట్టిగా అవుతుంది. బీరకాయ పచ్చడికి ఒక పచ్చిమిరకాయ సాగుతాం, 2 అవుతుంది. నూనె వేగాక దీన్ని ఇలా నొక్కుదామా. ఆకుకూరలు పప్పులో ఉంటే మళ్ళీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ముద్దపప్పు ఉడకపెట్టి చెట్టుకుంటే ఇలాంటి ఆకుకూరలు వండుకుంటాం, తేలిగ్గా అయిపోద్ది. మీకు తెలిసే ఉంటుంది. ఇది వేసేస్తున్నాను, బీరకాయ పచ్చడి. ఇందులో టమాటా వేసుకోవచ్చు, కానీ ఇలాగే బీరకాయ వేద్దామని ఈరోజు. అందుకే నాకు ఇది సరిపోద్ది. కూరలు ఉన్నా తెల్లట్లేదు. అయినా 4 రోజుల నుంచి ఇలా ఫంక్షన్కి అది వెళ్ళాం కదా, మీకు ఫొటోస్ పెట్టాను కదా. మా వీధిలో మాకు అన్నయ్య అనమాట, అబ్బాయి పెళ్ళి పండుగ. తర్వాత ఈ మగ్గిని కదా, కొంచెం ఉప్పు అది ఇప్పుడే వేద్దాం. కొంచెం మెత్తపడితే అప్పుడు బీరకాయ. ఇంకేంటి లక్ష్మి, ఏం చేస్తున్నారా? విరాన్, ఏంటమ్మా? నాకు కొంచెం ఈ స్టోరేజ్ ఫుల్ అయిపోవటం వల్ల వీడియోలు కూడా రాలేదు ఈరోజు, పెడదామన్నా. అందుకని కొంచెం లేట్ అయింది. మీకు ఎవరికి కామెంట్స్ అది కూడా రావట్లేదు. ఒకసారి ఓపెన్ అవుతుంది, ఒకసారి ఆగిపోతుంది. స్టోరేజ్ తీసేసాను చాలా మటుకు. కళ్ళు వేస్తున్నాను, పచ్చడే కదా. ఇంకేంటి? ఇలా మగ్గాక చిన్న బీరకాయ కదా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు సరిపోతాయి. వేసేస్తున్నాను ఇదిలో. బీరకాయ పాటు ఇంకా కాస్తుంది. అమ్మ చూడు ఇలా వేస్తుంది. ఈ ముక్కలో తెలియదు మనకి కోసి ఎండ పోయిందని. ఇవన్నీ ప్రిపేర్ చేసి ఆకుకూరలు కడిగి ఎన్ని చేసి ఇక్కడ పెడితే నేను వేస్తున్నాను. ఎన్ని పొద్దున్న నుంచి అరటికాయలు కోసి ఒక నిమిషం తర్వాత ఒక నిమిషం ఇలా ఒక్కళ్ళ వల్ల అవ్వదు అసలు. మా అమ్మ అయితే నేను కింద వంగి పుదీనా పైదైపోయింది. నేను 10 ఆకులు. చింతపండు వేస్తున్నాను. నువ్వు మాట్లాడండి. బీరకాయ పచ్చడి బాగుంటుందన్న. ఇలా పూర్వం చేసి ఇప్పుడైతే టమాటాలు అని అది ఇది వేసినా అది బాగానే ఉంటుంది. ఇది కచ్చరిచ్చ కొట్టుకుంటే చాలా బాగుంటుంది. జ్వరాలు వచ్చిన వాళ్ళకి, నూరు బాగలేని వాళ్ళకి అందరికీ చింతపండు ఇది వేస్తున్నాను. ఇది చింతపండు వేస్తే మిక్సీకి పెద్ద కష్టం ఉండదు. వేసేసాం. ఒక ఇలా పచ్చిమిరపకాయ పెట్టుకున్నాను, వేయలేనట్టున్నా. పసుపు ఉప్పు వేసేసాం కదా, మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయి. మూత పెట్టేసి వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా మగ్గేస్తుంది. ఎల్లిపాయలు, జీలకర్ర వేసి, వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ కొట్టుకుని తర్వాత పోపు వేసుకుంటాం. కావాలంటే
ఏదో టమాటా వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లేవరే బాగుంటుంది. అలాగా వేసుకొచ్చి ఒకప్పుడు లేకపోతే నువ్వు పప్పు కూడా వేయచ్చు. నువ్వు పప్పు కూడా వేయచ్చు. అది తొక్కలకి తొక్కలకి వేస్తాం కదా, వేరుశనగ గుళ్ళు అలా దీనికి వేసుకోవచ్చు. ఇంకా ఇంకా ఏంటి, ఇంకా తాలింపు పెట్టేటప్పుడు చూద్దరు. తాలింపు పెట్టినప్పుడు కాదు, ఇప్పుడే తాలింపు. ఇంకా ఏకంగా ఒక తాలింపే కదా ఇది. ఇలా ఉడికిపోయాక చాలా టైం పడుతుంది. ఆకుకూరలో బాగా మగ్గాలి. బచ్చలు ఉంది కదా, బచ్చలు మగ్గిపోద్ది. మగ్గిపోద్ది. ఈ అసలు ఇటుకుపోయింది. కుండలో చేసుకుంటే ఇదే మనకి. ఈ వేడిది ఉంటుంది కదా, వేడికి కొంచెం మోల్డ్ అయిపోతుంది. కుక్కర్ కూడా సరిపోతుంది. కుక్కర్ కూడా సరిపోతుంది. చూద్దామా తీసి, అలా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అది. అది కూడా వాటర్ అయిపోద్ది. ఇంకా ఇది వాటర్ అయిపోయాక ఇది పప్పు కలుపుకొని 2 తాలింపు పెట్టుకోవటమే. మొక్కలు ఉంది కదా, ఇంట్లో ఆయిల్ తీసేస్తే ఇంట్లో తాలింపు వేస్తామే. ఇంకేంటి, ఇక పప్పు మొన్న ఎక్కువ వండాను. ఈ ముద్దపప్పు వేసేసి ఆకుకూరలు వేస్తాం. మనకి ఆకుకూరలు ఎక్కువను, పప్పు తక్కువ వేస్తాం కదా, దీనికి సరిపోద్ది. ఆయిల్స్ 4 రకాలు 5 రకాలు ఆయిల్స్ కలుపుకోమంటున్నారు కదా. సన్ఫ్లవరు, రైస్ బ్రాండ్ ఆయిల్, పామ్ ఆయిల్, మంచి నూనె, నువ్వుల నూనె, వేసాం నూనె, అలా కలుపుకుని వాడుకుంటే ఒకే ఆయిల్ కాకుండా అలా లేకపోతే మార్చి వాడుకున్నా పర్వాలేదు. అలా చేస్తే బాగుంటుంది. ఇంకా ఇంకా ఏంటి, ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా ఏంటి, సౌండ్ ఆగిపోయిందా? సరేనా, ఈ తాలింపు పెట్టేస్తాం, అంతే అయిపోయేది.